ఈరోజు మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా కాలం తర్వాత మీ పాత స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారంలో అనుకున్న పనులు అన్ని సమయానికి పూర్తవుతాయి. మీపై అధికారులతో అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఈరోజు మంచి శుభవార్త వింటారు. మీరు ఎప్పటినుండో ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. మీ పిల్లలతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు రావచ్చు. రాజకీయ నాయకులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి భారీ లాభాలు ఉండబోతున్నాయి. ఈరోజు ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. మీరు కొత్తగా చేపట్టే పనుల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగ రీత్యా కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ప్రాపర్టీ పేపర్ వర్క్కి సంబంధించిన ఆందోళనలు పెరగవచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహన యోగం కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు పెద్ద పదవులు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఎవరికీ సలహాలు ఇవ్వకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సరైన సమయంలో మీకు అవసరం అయిన సహాయం అందుతుంది. మీ బంధువులతో వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండండి. ఈరోజు మీ బంధువుల నుండి శుభవార్త వింటారు. కొత్త పెట్టుబడులు పెట్టాలనే మీ ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. మీ స్నేహితులకు సహాయం చేస్తారు. ప్రకృతిలో కొంచెం సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ విషయం గురించి అయినా భాగస్వామితో కోపంగా మాట్లాడొద్దు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పెరగవచ్చు. ఉద్యోగంలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడం మంచిది. మీరు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. ఈరోజు మీరు స్నేహితుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడైతాయి. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. విభేదాల వల్ల మీ బంధువులు దూరమయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్లో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో మంచి శుభవార్తలను వింటారు. ఈరోజు కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు సమసిపోతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రిస్క్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. మీ కుటుంబ సభ్యుల సంతోషంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు చూస్తారు. ఆర్థిక పరంగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలకు సంబంధించి కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు. అయితే ఈ సాయంత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాల్లో ఎవరి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ ధైర్యం, సహనం మీకు వ్యాపారంలో మంచి విజయాలను పొందుతారు. అనవసర విషయాలలో మీ సమయాన్ని వృధా చేయకూడదు. మీ కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలకు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. మీ కుటుంబంలో ఎవరితోనైనా ఆస్తి వివాదాలుంటే అవి కూడా ఈరోజుతో ముగుస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఇష్టదైవాన్ని తలుచుకోవడం మంచిది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల మాటలు మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. మీ బంధువులతో గొడవలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో పనుల వల్ల చాలా ఒత్తిడికి గురవుతారు. ఆస్తుల కొనుగోళ్లకు దూరంగా ఉండండి. సాయంత్రానికల్లా ఒక మంచి శుభవార్త వింటారు. మీ పిల్లలతో సమయం గడపడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో రాణిస్తారు. కష్ట సమయంలో మీకు స్నేహితుల సహకారం లభిస్తుంది.
ప్రతి పని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయండి. ఉద్యోగంలో మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వాదనలకు దూరంగా ఉండాలి. న్యాయ వివాదాలలో మీకు విజయం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీపైన గౌరవం పెరుగుతుంది. అందరి చేత ప్రశంసలు పొందుతారు. మీ స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంలో జాగ్రత్త వహించాలి.